ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏం జరిగినా సరే నేను ఇప్పుడే ఆ నిజం చెప్పేస్తాను. చెప్పొద్దంటే అర్థం కావట్లేదా? నేను గౌతమ్ గారిని ఎంత బాధ పెట్టుంటే నా మీద అంత కోప్పడతారు. ఆ కోపంలో నా పట్ల ఆయనకి ఎంత బాధ్యత, ఎంత తపన, ఎంత ఆరాటం కనిపించాయో. అంత మంచి మనిషిని బాధ పెట్టాను. ఈ కాలంలో మగవాళ్ళు ఎలా ఉన్నారో, చాలా మంది తమ స్వార్థం కోసం ఆలోచించే వాళ్ళే. కానీ గౌతమ్ గారు నా కోసం నిస్వార్థంగా ఉన్నారు. అసలు నా నుంచి ఏమీ ఆశించకుండా, నా నిస్సహాయతని అవకాశంగా తీసుకోకుండా, నా వ్యక్తిత్వానికి, గౌరవానికి ఎక్కడా భంగం కలిగించకుండా ఎంత హుందాగా నడుచుకుంటున్నారు. అలాంటి మనిషి కోటికొకరుంటారేమో. అంత గొప్ప వ్యక్తి భర్తగా దొరకడం నా అదృష్టం. లేకపోతే నేనెవరని? నా కోసం తను చిన్నప్పటి నుంచి ప్రేమించిన అదితిని వదులుకున్నారు. నా కోసం తన సొంత ఇంటిని, కన్న వాళ్ళని కూడా వదులుకోవడానికి సిద్ధపడ్డారు. తన జీవితం, తన భవిష్యత్తు అంతా వదులుకొని నా కోసమే బ్రతుకుతున్న గౌతమ్ గారిని దేవుడనాలా, ఒక మంచి స్నేహితుడనాలా, అసలు ఏమనాలి? ఏవిచ్చి ఆయన రుణం తీర్చుకోగలను? ఆ మంచి మనిషికి జీవితాంతం కృతజ్ఞతగా ఉండడం తప్ప ఇంకేం చేయగలను? అంతే కదా నాన్న. కృతజ్ఞతకి మించినది ఏదైనా ఉంటే అది మనం ఆయనకి ఇవ్వాలి నాన్న. ఏంట్రా ఆగిపోయావు? లోపలికి వెళ్ళి అహల్యకి ఐ లవ్ యూ చెప్పు. రే, తల అడ్డంగా ఊపుతున్నావు ఏంట్రా? ఐ లవ్ యూ చెప్పవా? చెప్పలేను. అరే రే, మళ్ళీ ఏమైందిరా? నీకెంత మోటివేషన్ ఇచ్చాను, వెళ్ళి అహల్యకి లవ్ ప్రపోజ్ చేయి. అది తప్పనిపిస్తుందిరా. తప్పెందుకు అవుతుంది? రే, నువ్వు తనకి తాళి కట్టావు, తన బాధ్యత తీసుకున్నావు, నువ్వు తన కోసమే బతుకుతున్నావు. తను నీ సొంతం కదా. పైగా తను లేకుండా నువ్వు బతకలేవు కూడా. అది నా ఫీలింగ్ మాత్రమే. కానీ అహల్య మనసులో ఏముందో తెలియకుండా నేను తనకు ఐ లవ్ యూ చెప్పలేను. రే, నువ్వు చెప్తేనే కదా తన మనసులో ఏముందో తెలుస్తుంది. ఒకవేళ తనకి నా మీద ఎలాంటి ఫీలింగ్ లేకపోతే నేను ఐ లవ్ యూ అని చెప్తే తను బాధపడుతుంది. నేను స్వార్థపరుని అనుకుంటుంది.
తన నిస్సహాయతని నేను అవకాశంగా తీసుకున్నానని తను ఫీల్ అవుతుంది. అది నేను భరించలేను. నా గురించి తను ఒక్క విషయం చెడుగా అనుకున్నా నేను తట్టుకోలేను. రేయ్, తనేమీ చెడుగా ఫీల్ అవ్వదురా. తనకి నీకంటే మంచివాడు గొప్పవాడు ఇంకెవరు దొరుకుతారు చెప్పు? తన పట్ల ఇంత కేరింగ్ ఎవరు చూపిస్తారు? తను నీ అధీనురాలరా, నీ స్వాధీనంలో ఉన్న మనిషి. అదే తప్పంటున్నాను. తను నా స్వాధీనురాలు కాదు, స్వతంత్రురాలు. స్వేచ్ఛగా సంతోషంగా బతికే హక్కు తనకుంది. ఆ స్వేచ్ఛని సంతోషాన్ని ఇవ్వడమే నా బాధ్యత. మరి నీ ప్రేమను ఇవ్వవా? మరి ఆ ప్రేమను ఏం చేస్తావు? నాలోనే దాచుకుంటాను. వన్ సైడ్ లవర్లా మిగిలిపోతాను. ఇంతగా లవ్ చేసి వన్ సైడ్ లవ్ ఏంట్రా? తను నీ భార్య. తన బాధ్యత తీసుకోవాలని తనని పెళ్లి చేసుకున్నాను. అలాని నా ప్రేమనివ్వడానికి తనని ప్రేమించమని అడగలేను. తన దృష్టిలో నేను హస్బెండ్నో ఫ్రెండ్నో గార్డియన్నో నాకు తెలియదు, కానీ ఒక సెల్ఫిష్ పర్సన్గా మాత్రం ఉండలేను. తను అలా అనుకున్న రోజున నేను బతికి వేస్ట్. గౌతమ్ గారు, హాస్పిటల్కి వెళ్ళాలని అప్పుడే వచ్చేసారేంటండి? లవ్ బర్డ్స్ ఎవరి కోసం తీసుకొచ్చారు? ఇవంటే నాకు చాలా ఇష్టం. నాకు ఇస్తారా? మీకు అభ్యంతరం లేకపోతేనే ఇవ్వండి. సారీ అండి, మీరిది వేరే వాళ్ళ కోసం తీసుకొచ్చినట్టున్నారు. నేను తీసుకున్నాను. అవి మీకోసమే తీసుకొచ్చాను. మీరు సంతోషపడతారని తెచ్చాను.